మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యొక్క సుప్రభాత రాత్రి ప్రభు యొక్క పాద సాన్నిధ్యములో మనమందరము కూడా ఉండి యేసయ్య నామాన్ని ఘనపరచడానికి మహిమపరచడానికి ప్రభువు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఈరోజు ప్రసంగాంశం ఏమిటంటే పాపం వల్ల వచ్చే నష్టం. పాపము మనిషికి నష్టాన్ని తెచ్చిపెడుతుందా, లాభాన్ని తెచ్చిపెడుతుందా? చెప్పాలి. పాపము మనిషికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు పాపము మనకు నష్టాన్ని, శాపాన్ని, ఇబ్బందిని, ఈ పరిస్థితులన్నీ కూడా కలగజేసేది ఏంటంటే పాపమే. మన అతిక్రమాలు, మనము చేసే మన పాపములు ఏదైనా దేవుని దగ్గర ఒప్పుకొని శిలువ రక్తము చేత మన అతిక్రమములు, మన పాపములు ఈ రాత్రి కడుగుకునే రాత్రి అది స్వప్రక్ష ప్రార్థన. అయితే దేవుని బిడ్డలారా, పాపము చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి మన జీవితంలో ఒకటి, ఆ పాపము మనిషిని ఏం చేస్తుంది? పట్టుకుంటుందని వాక్యం చెప్తుంది. సంఖ్యాకాండము 32వ అధ్యాయము దయచేసి 33వ వచనాన్ని ఒక్కసారి దయచేసి మనం చదువుకుందాం. ఈ 23 చదువుతారు తల్లి. 23 ఓకే. గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనునని తెలుసుకోండి. అమ్మ వినండి. వారు యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక. మీ పాపము మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే, పాపము మనల్ని ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. పాపము చేసేటప్పుడు మనకేమి అనిపించదు, చమ్మగా ఉంటుంది. కానీ ఏం చేస్తుందో తెలుసా? ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది. బైబిల్ ఏమి చెప్తుందంటే, తల్లిదండ్రులు చేసిన దోషం లేదా పాపము ఒక తరం కాదు, 3-4 తరాలు. ఏంటండి? 3-4 తరాలు పట్టుకుంటుంది. ఇప్పుడు ఆహాబు పాపం చేశాడు. ఏం పాపం చేశాడు అంటే, నాబోతు ద్రాక్ష తోటను ఇవ్వలేదని ఏమండి తన భార్య 2 అబద్ధ సాక్ష్యాలను పెట్టి వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యములు మోపి, ప్రియమైన వారలారా, నాబోతును, నిర్దోషి అయిన నాబోతును ఏం చేసింది? ఆ రాళ్ల చేత కొట్టి చంపించి పాపము చేయడానికి, తన్ను తానే అమ్ముకోవడానికి ఆహాబు కారకుడయ్యాడు. ప్రియులారా, ఆహాబు చేసిన ఆ పనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? దైవజనుడిని పంపించాడు. దైవజనుడా, ఎల్లో నువ్వు, ఎవరైనా ఏలియా గారు, ఎల్లో ఆహాబుతో చెప్పు, ఆహాబో, నీవు చేసిన ఈ పనికి నాబోతు యొక్క రక్తము కుక్కలు ఏ స్థలములో నాకినియో అదే స్థలములో నీ రక్తము నాగుతాయి, అక్కడతో ఆగదు. మొత్తం నీ వంశావళిలో మగవాడు అనేవాడెవడో కూడా ఉండకుండా నేను నిర్మూలన చేస్తాను అని చెప్పాడు. అని చెప్పగానే ఆహాబు ఏం చేశాడు మనకు తెలుసు. మరి ఉపవాసం ప్రకటించాడు, ప్రార్థన చేశాడు. అయినా ఆ పాపము అతని తరములో ఆగింది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, తర్వాత నీ పిల్లల మీదకి అది వస్తుంది. అంటే పాపము ప్రియులరా, అది ఊరికినే వదలదు. అది పట్టుకుంటుంది, పట్టి వెంబడిస్తూ ఉంటుంది. ఈజీగా మనం ఏం చేస్తామంటే, పాపము చిన్నదే కదా పెద్దది. నేనేమంటానంటే, పాపము చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. అది పట్టి నిన్ను, నన్ను, మనలను వెంబడిస్తుంది. అక్కడ ఏముంది? పట్టుకొనును అని ఉంది. ఏముంది అక్కడ? మాట్లాడండి. మీ పాపము మిమ్మల్ని ఏం చేసాను? పట్టుకొనును. అంటే పాపం వదలదుగా. ఆహాబు వదిలిందా?
వదలలేదుగా. చాలామంది అనుకుంటారు వదిలేస్తుంది అని, వదలదుగా. నేనంటున్నది నష్టం ఏంటో తెలుసా? ఈరోజు నీ పాపము నిన్ను పట్టుకుంది కాబట్టే నీ పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి. నీ కుటుంబములో నీకు సమాధానం లేకపోవడానికి కారణం పాపమే. శాపము నీ కుటుంబములో ఏలుబడి చేయడానికి కారణం ఏంటి? పాపమే. ఆధ్యాత్మిక జీవితంలోకి నువ్వు దూరం అవ్వడానికి కారణము కూడా ఏంటి చెప్పండి? పాపమే కదా. పాపమే. అది మనకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం చూసినప్పుడు పాపము ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క ముఖాన్ని మనకు ఏం చేస్తుంది? మరుగు చేస్తుంది. ఏం చేస్తుందండి? చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకుండినట్లు. ఓకే, చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. చూడండి, ఎవరండి? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేయును గనుక ఆయన ఆలకింపకు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని ముఖమును మనకు మరుగు చేసేది ఏంటో తెలుసా? పాపము. అందరూ చెప్పండి ఏంటి? ఇక్కడ అన్నాడు, మీ పాపములే దేవుని ముఖాన్ని మీకు ఏం చేస్తున్నాయి? మరుగుపరుస్తున్నాయి. మన పాపాలే మన దేవునికి మనకు అడ్డగోడలుగా ఉన్నాయి. పాపము దేవుని ముఖాన్ని ఏం చేస్తుంది? మనకి మరుగు చేస్తుంది. మనము ఎంత రోధించినా, ఎంత ప్రార్థించినా, ఎంత బ్రతిమలాడుతూ ఉన్నా, ఏమండి, ఆ మనలో ఉన్న ఈ పాపం. అందుకే నేను అంటాను, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మోకరించినప్పుడు మన నోటులో నుంచి మొట్టమొదటి రావలసింది ఏంటో తెలుసా? మనము చేసిన మన పాపమును ఒప్పుకోవటం. చెప్పండి ఏంటి? మాట్లాడాలి. వచ్చిన వెంటనే దేవుని దగ్గర మోకరించి ఏం చేయాలి? నీ అతిక్రమాలు ఒప్పుకోవాలి, నీ పాపములు ఒప్పుకోవాలి. ప్రభువా, నాకు తెలియకుండా జరిగే ఏ పాపమైనా, రహస్య పాపం ఏదైనా చూపు ద్వారా జరగవచ్చు, చేతుల ద్వారా జరగవచ్చు, ఆలోచనల ద్వారా జరగవచ్చు, ఏమండి, లేదా మాటల ద్వారా జరగవచ్చు, లేదా క్రియల ద్వారా ఏమండి జరగవచ్చు. ఏ విధముగానైనా కూడా ఖచ్చితంగా అది జరగవచ్చు. ఏ విధంగా జరుగుతుందో తెలియదు. ఏ విధంగా మనము అతిక్రమములో పాపములో పడుతున్నామో తెలియదు. కానీ ఆ పాపము ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క ముఖాన్ని మనకేం చేస్తుంది? మరుగు చేస్తుంది. అడ్డముగా నిలబడిపోతుంది. ఇప్పుడు అది నష్టమా లాభం అంటే మీరు చెప్తారు నష్టమే. ఏ అంటే మనం ప్రార్థన చేసినా ఆలకించట్లేదు. ఆయన ఆలకిస్తున్నాడా? అందుకే అంటాడు చూడండి, యోహాను సువార్తలో, యోహాను సువార్త 9వ అధ్యాయం దయచేసి 31వ వచనములో 31, 9, 37 చదువుదాం. చూడండి, దేవుడు పాపలు మనం ఏం చేయడట? ఆలకింపడని ఎరుగుదుము. చూడండి, దేవుడట పాపులు మనం ఏం చేయడు? మన మనవి ఆలకించకపోవడానికి, మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి, దేవుడు ఆలకించకపోవడానికి కూడా రీజన్ ఏంటో తెలుసా? చెప్పండి, రీజన్ ఏంటండి? పాపమే కదా. ముఖాన్ని మరుగు చేసి, ఏమంటే మనము ఎంతో ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎంతగానో అంగలారుస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎంతగానో రోధిస్తూ ఉన్నాం, కానీ మన ప్రార్థన ఆలకిస్తున్నాడా అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు. అందుకే దావీదు యథార్థంగా
తన కీర్తనలో ఒప్పుకుంటాడు. 66వ కీర్తనలో ఏమని ఒప్పుకుంటాడంటే, ఇదిగో నా హృదయములో, ఒకసారి 66వ కీర్తన 18వ వచనములో, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఏం చేయడు, వినకపోవును. హృదయములో పాపమును లక్ష్యము చేస్తే దేవుడు వింటాడా? దేవుడు విన్నాడు. ఎవడు అక్కడ అంటున్నాడు, ఇదిగో పాపమే నా ముఖాన్ని మీకు ఏం చేస్తుంది, మొరకు చేస్తుంది. కాబట్టి మీ ప్రార్థన నేనేం చేయట్లేదు, ఆలకించట్లేదు. ఈ సుపరక్ష ప్రార్థన రోజున దేవుని సన్నిధానంలోకి వచ్చి మనం అంగలార్చవలసిన వారమైనాము, రోధించవలసిన వారమైనాము, దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన వారమైనాము. దేవుని దగ్గర మన అతిక్రమములు పాపములు ఏం చేయాలి, ఒప్పుకోవలసిన వారమైనాం. ఒకవేళ దేవుడు నీ మొర ఎందుకు వింటలేదు, దేవుడు నీ మొర ఆలకించకపోవడానికి రీజన్ ఏంటి, దేవుడు నీకు సమాధానం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? పాపాన్ని నీ మనసులో ఉంటే దావీదు అదే అంటాడు, నీవు పాపములు లక్ష్యము చేసిన ఎడల నీ మనవి ఏం చేయడు, ప్రభు ఏం చేయడు. ఒకవేళ పాపాన్ని లక్ష్యము చేసి నా దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటలేదు, దేవుడు వింటలేదని మనము దేవుని మీద నింద వేస్తాము. కానీ అయ్యో నాలో పాపం ఉంది, దాన్ని నేను ఒప్పుకోవాలి, ఆయన రక్తము చేత నేను కడుగుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలనే ఆలోచన వివేచన చాలామంది మనుషులలో లేకపోవటం. అందుకే ఈరోజు దేవుణ్ణి మరుగు చేసింది. కాబట్టి ఏంటయ్యా నష్టం ఏంటంటే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి ఏమి రావట్లేదు చెప్పండి. ఏమో నువ్వు 40 దినాలు ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఈ రాత్రి ఒకవేళ ఏ దోషమున్నా, ఏ అపరాధమున్నా, ఏ పాపమున్నా, ఏ అవిధేయత ఉన్నా, ఏ అతిక్రమమున్నా, ఏ దోషము ఉన్నా, ఏ శాపమున్నా, నువ్వు దేవుని దగ్గర ఖచ్చితంగా ఏం చేయాలి, ఒప్పుకోవాలి. అయ్యా దోషము పాపము ఏం చేస్తుంది, నీ ముఖాన్ని నాకు మరుగు చేస్తుంది. అయ్యా నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థన ఆలకించట్లేదయ్యా. నిజమేగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్ముడే తన వాక్యమును బట్టి నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా కూడా ప్రభు మాట్లాడే మాట ఇదే. ప్రార్థన ఏమండి, మనం ఎంత రోధించినా మన ప్రార్థన ఆలకించట్లేదు. కారణం ఒకటే, పాపము. అందరూ చెప్పండి ఏంటి, పాపము. ఏమండి ఇప్పుడు దావీదు పాపం చేశాడు. దావీదు తన జీవితములో ఒకే ఒక్కసారి ఉరియా భార్య విషయములో పాపము చేసినప్పుడు ఏమన్నా అతడు పశ్చాత్తాపుడే 51 కీర్తన రాస్తూ అన్నాడు. ఆయన ఏంటో తెలుసా, 10-11 వచనాలు ఒక్కసారి మనం గమనిస్తే, దేవానాంతరంగములో స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించవు, నీ సన్నిధి నుండి అయ్యా త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను. చూడండి దేవుని బిడ్డలారా, మూడవదిగా పాపము ఏం చేస్తుందో తెలుసా, దేవుని సన్నిధి నుండి మనం ఏం చేస్తుంది, త్రోసివేస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే కయ్యేను. ఒకసారి ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయం, దయచేసి 14వ వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 14 చూస్తే, నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెలగొట్టేటివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగిలు పడుచు భూమి మీద నేనేమయ్యాను, దేశ దింబరునయ్యుందును,
కావున నన్ను కనుగొనవాడు ఎవడు? యెహోవా నాతో అన్నాడు. ఇప్పుడు 13వ వచనంలో చూస్తే, అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఇప్పుడు ఏమయ్యాడు? దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు. పాపము మనిషిని ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో నుండి వెలివేయేటట్టుగా చేస్తుంది. దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడేట్టుగా చేస్తుంది. ఇది ఎన్నో అనుభవం? మూడు. పాపము మనిషిని ఏం చేస్తుందండి? దేవుని సన్నిధి నుండి తోసివేస్తుంది. పాపం చేసిన డైరెక్ట్గా దేవుని సన్నిధికి రాలేడు, భయపడతా వస్తాడు. కారణం చెప్పండి. కారణం ఆ భయం అతడిలో ఉండడానికి గల కారణం. ఇప్పుడు కయ్యేను గురించి మనం చూస్తే, ఇప్పుడు ఈయన ఏం చేశాడు చెప్పండి? తన అర్పణ అంగీకరించలేదని తమ్ముడిని ఏం చేశాడండి? ఏబేలుని చెప్పండి, చంపేశాడు లేదా? చంపడం తప్పేగా, పాపమేగా. అందుకే దాన్ని ఎరిగిన వాడే అంటాడు, అయ్యో నా దోషం, నా దోష శిక్ష నేను భరింపలేనిది. పాపం ఎప్పుడు కూడా చేసేటప్పుడు సైతిగానే ఉంటుంది, వచ్చేటప్పటికి అది భరించలేనిది. దాని పర్యవేక్షణం ఎలా ఉంటుందో తెలుసా? మనము తట్టుకోలేంటుగా ఉంటుంది. ఒకసారి ఎప్పుడో బహుశా మీరు అనుకుంటా జనవరి 26 రిపబ్లిక్ డే రోజున, ఎప్పుడు నాకు గుర్తులేదు, జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి కొన్ని మాటలు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, క్షణికావేశంలో మేమేం చేసాం, తప్పు చేసే వాళ్ళు జైల్లోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ అవుతుంటే చేసిన తప్పుకి ఏం చేస్తున్నారు? ఆ క్షణికావేశంలో హత్య చేసి, మర్డర్ చేసి, ఇప్పుడు వాళ్ళు జీవితాంత కాలం వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారయ్యా అంటే పాపము కదా. నేను అంటాను, మనిషిని తప్పు చేస్తే దావీదు అదే ఫీలింగు. ఓ పక్కన ఒప్పుకుంటున్నా సరే, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను ఏం చేసేకు? త్రోసివేసేయి. ఇంకేమన్నాడు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. చూసారా? పాపము మనిషిని దేవుని సన్నిధిలో నుండి, దేవుని సాన్నిధ్యములో నుంచి త్రోసివేస్తుంది కదా, వెలివేస్తుంది కదా. అతిక్రమము చేసిన వాడు, పాపం చేసిన వాడు దేవుని సన్నిధిలో వెలివేయబడతాడు, దేవుని సన్నిధిలో నుండి త్రోయబడతాడు. అందుకే నేను అంటాను, దేవుని సన్నిధికి వచ్చిన మనము మన దోషములు, మన అతిక్రమలు, దావీదేం తక్కువడేటి, నేను ఆయన సన్నిధిలో కప్పు కొనక నా దోషమును, నా పాపమును ఆయన ఎదుట నేనేం చేస్తున్నాను? ఒప్పుకుంటున్నాను. మనం ఏం చేయాలంటే, మన దోషములు, మన అతిక్రమములు, పాపము ఏదైనా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. మూడవదిగా, పాపము మనిషిని దేవుని సన్నిధి నుండి ఏం చేస్తుంది? త్రోసివేస్తుంది కదా. ఉద్యానే రాజు ఏం చేశాడు? మనసును గర్వించి అక్కడ ఉన్నటువంటి యాజకులు చెప్తున్నారు ఏమని? ఏయ్ రాజా, నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి కానీ ధూపం నువ్వు వేయడానికి వీలు లేదు అని చెప్పుతున్నా యాజకుడు మాట వినలేదు. రాజుగారు తిరుగుబాటు చేసి యాజకుడు వేయవలసిన ధూపమును ఎవరేశారండి? రాజు చేసే పని రాజు చేయాలి, యాజకుడు చేసే పని యాజకుడు చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. ఒక రోజున గాడిద అనుకుందనుకో కుక్కలాగా మధ్యరాత్రి మొరగాలని, కుక్క మొరిగిందనుకో ఎవడో వచ్చాడు దొంగోడని యజమాని ఇంట్లోంచి బయటకు వస్తాడు. అదే గాడిద అరితే 2-3 సార్లు గదివాడు, దీనికి సరదా ఎక్కువైపోయింది, ఏమొచ్చిందే అని ఏం చేశాడంటే కావిడి బద్దట్టుకొచ్చాడు. అదే బోధుడు గాడిదని రక్త వేసే. అందుకే కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని
గాడిద చేయాలి. నీకేం పోయేగాలం వచ్చిందని కావిడి బద్ద తీసుకుని అదే బోధుడు ఇచ్చే రక్తం ఏం చెయ్యం. ఎందుకో చెప్పండి, అది పని గాడిద పని కాదు. ఇప్పుడు యాజకులు అన్నారు, అయ్యా అది నువ్వు చేయకూడదని చెప్తే విన్నారండి? వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఏమైందయ్యా అంటే వాడు అలాగ వెళ్ళడానికి వాడు చేసిన పాపమును బట్టి వాడి నొసడ మీద ఏమొచ్చిందండి? కుష్టు రాగానే ఏం చేశారు? యాజకులందరూ దేవుని సన్నిధిలో నుంచి ఏం చేశారండి? చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం నుంచి చదివితే, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారు యాజకుల పని గాని నీ పని కాదు. చూడండి, దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగజేయదని చెప్పగా చూడండి, నొదట కుష్ఠరోగం పుట్టినప్పుడు ప్రధాన యాజకుడు నజరియా యాజకులందరూ అతని వైపు చూచినప్పుడు అతను నొసటన కుష్టు గలవాడై ఉన్నప్పుడు అతన్ని బయటికి ఏం చేశారు? దేవుని సన్నిధిలో నుంచి ఏం చేశారు? ఇప్పుడు వెళ్ళగొట్టేశారు. చెప్పండి, ఏం చేశారు? బయటికి ఏమయ్యాడు? ఇప్పుడు ఈడు చేసిన దోషమును బట్టి దేవుని సన్నిధి నుండి ఏమయ్యాడు? వెళ్ళగొట్టబడ్డాడు కదా. ఇది 3వది. 4వదిగా మనం చూసినప్పుడు పాపం మనకి ఏం చేస్తుంది అంటే కీడును కలగజేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ బెతస్దా కోనేడు దగ్గరున్న ఆ రోగగ్రస్తుని యేసు ప్రభు స్వస్థపరిచాడు. ఒక రోజున ఆయన ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. 5:14 చదువుదాం. మరెక్కువగా కీడు నీకు కలగకుండునట్లు నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని వాడితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీకు కీడు కలగకుండా ఉండాలి అంటే నువ్వేం చేయకూడదు? ఇక్కడ నువ్వేం చేయొద్దు? పాపము చెయ్యొద్దని యేసు ప్రభు చెప్పాడు. ఎవరితో? ఎలా చూడండి ప్లీజ్, ఎలా చూడండి. ఇలా సపరీక్ష ప్రార్థన. పాపం వల్ల వస్తే నష్టాలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది 4వది ఏంటి చెప్పండి? కీడు. ఈడు 38 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు. ఎక్కడ? బెతస్దా కోనేడు దగ్గర. యేసు ప్రభువే డైరెక్ట్గా వెళ్ళిపోయాడు దగ్గరికి. రే 38 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నావు, అసలు స్వస్థపడాలనుకుంటున్నావు అంటే ఇటు ఏం చెప్పాలి? అయ్యా నేను స్వస్థపడుతున్నానయ్యా, నువ్వు వచ్చావు కదా అని అన్నాను కదా. ఇడేమన్నాడంటే నేను దిగుదామనేటప్పుడు కానీ నీళ్ళు నాకంటే అంటే ఈడు బాగుపడ్డ ఎదురుని బాగుపడిన రకం. ఇటువంటి బ్యాచ్ చాలామంది ఉంటారు. ఏజరక్తవేజే. వీళ్ళు రారు, వచ్చేవాళ్ళని రానివ్వరు. వీళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వరు. వీళ్ళు ఉండరు, ఉండేవాళ్ళని ఉండనివ్వరు. వీళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. వీళ్ళెవరు ఇచ్చేవాళ్ళని ఎవరు. ఈ బ్యాచ్ ఇటువంటి వాళ్ళు చాలామంది. యేసుప్రభు ఏమడిగాడండి? స్వస్థపడగోరుచున్నావు అంటే ఇటు ఏం చెప్పాలి? స్వస్థపడితే నేను స్వస్థపడతాను, లేదా లేదు నేను స్వస్థపడలేదు. ఈడేమన్నాడు? నేను దిగుదామని. యేసుప్రభు అడిగిన ప్రశ్న ఈడు చెప్పిన సమాధానం ఒకటే. సర్లే ఇంక ఈడు ఇలాగ ఉన్నాడని చెప్పి ఇంక ఈడు పరుపెత్తి లేరాబ్బాయి నువ్వు అని చెప్పని లేపేశాడు. వాడు పరుపెత్తుకి నీ వెళ్ళిపోయాడు. ఒక రోజున ఆడున్న ఊళ్ళో దేవాలయానికి వెళ్తే ఈడు అక్కడ కనిపించాడు యేసుప్రభుకి. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారండి ఈయన చూసి, ఒరే ఈడు 38 నుంచి 38 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేడు దగ్గర ఉన్నవాడు ఈడే కదా. యేసుప్రభు వాడిని కూడా జాగ్రత్తగా జరాయి వెళ్ళరాడు. వచ్చాడు. నీకు ఇంక కీడు కలగకున్నట్లు నువ్వు వెళ్ళి చెప్పండి, ఇక్కడ నువ్వు పాపం ఒరే ఇక్కడ వరకు అనుకోలించుకో పాపం చేసావు. నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకు. పాపము నీలో ఏం చేస్తుంది? కీడును కలగజేస్తుంది.
కుటుంబాల్లో కీడు రావడానికి గల కారణం, కీడులు మన మీద ఏలుబడి చేయడానికి గల కారణం లేవా? కీడులు చెప్పండి, కీడులు లేవా? దాన్ని డెప్త్కి వెళ్తే బోలని వచ్చేస్తాయి జాతకాలు. ఎన్ని కీడులు ఉన్నాయో కుటుంబంలో చెప్పండి. కుటుంబాల్లో కీడులు లేవా? నేను అంటాను, కీడులు ఉన్నాయా లేవా అనే దానికి నేను అడిగిన దానికి చెప్తే సమాధానం ఉందా? సమాధానం ఉందా మీకు? మరి లేదని చెప్పొచ్చు కదా. ఉందా సమాధానం? దానికి కారణం ఏంటి? అది అప్పులు ఉన్నాయా? రోగాలు ఉన్నాయా? ఇప్పుడు మీరు అమాయకంగా చూడకండి. వాడుపాల్లో ఉన్న విశ్వాసులకి రోగాలు లేవు అనుకుంటారు టీవీలో చూసేవాళ్ళు. అది మరి మాట్లాడిన అవునంటే గట్టిగానే పడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమ్మయ్య మంచోళ్ళు అనుకుంటారు అనమాట. అర్థవుతుందా మీకు? కీడులు ఎందుకు ఉండవండి? నువ్వు వెళ్ళి కీడు కలగకుండానట్లు మీకు పాపం. ఇదే మాట వ్యభిచారంతో పట్టబడిన పాపాత్మురాలైన స్త్రీతో కూడా చెప్పాడు. అమ్మా, నిన్ను శిక్షించడానికి ఇంకెవరు లేరా? నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యకు. ఇప్పుడు వరకు అనుకూలించకు నువ్వేం చేశావు? పాపం చేశావు. ఎవడును నీకు శిక్ష విధింపడా? నేను నిన్ను శిక్ష విధించను. కాబట్టి నువ్వు ఇక ఏం చేయొద్దు? పాపం చేయొద్దు. కీడులు కలగడానికి గల కారణం ఏంటి? పాపం చేసి కీడులు తెచ్చుకున్న వారు లేరా బైబిల్లో అంటే? ఉన్నారు. ఆకాను పాపం చేసి తన కుటుంబానికి అంతటికి ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? కీడు తెచ్చుకున్నాడు. ఇప్పుడు గెహజీ ఉన్నాడు, పాపము చేసి, ఓ మాట చెప్తారు వినండి, గెహజీ వంశులు ఇప్పటికీ కూడా కుష్ఠరోగం ఉంటానే ఉంది. దైవజనుడు చెప్తే నేనన్నా, ఓ కాలనీలు అందరూ కుష్ఠరోగులు అంట. వెళ్ళి అడిగారండి, ఏంటయ్యా మీ గ్రామంలో ఎందుకు కుష్ఠరోగం వచ్చిందయ్యా అంటే, అయ్యా మేము ఎవరు వంశస్థులు? గెహజీ వంశస్థులు అయ్యా. అందరూ కుష్ఠరోగులేనట, మంచోళ్ళు ఎవడు లేడంట. అంటే అర్థం ఏంటి? అక్కడున్న అప్పుడు ఉన్న కీడు ఇప్పటికీ కూడా ఉంది. చూసారా? అందుకే ఆహాబుతో అన్నాడు ఏంటి? ఒక చక్కని మాట ఏంటి? కీడు చేయుటకు నువ్వేం చేసావు? ఎలా అమ్ముకున్నావు?